అందరికీ నమస్కారములు. ఈరోజు ఒక కథ చెబుతాను వినండి. ఒక చెట్టు పైనున్న పక్షులు తమను కాపాడిన గ్రద్దనే ఎందుకు చంపేశాయి? ఒక పిల్లి చెప్పిన తీయని మాటల్ని నమ్మి ఒక నిరపరాధి ప్రాణాన్ని ఎలా తీసుకుపోయాయి? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కథ వినండి. పూర్వం గంగా నది ఒడ్డున ఒక పెద్ద జువ్వి చెట్టు ఉండేది. దాని మీద ఎన్నో పక్షులు నివసిస్తూ ఉన్నాయి. అదే చెట్టు త్వరలో ఒక గుడ్డి గద్ద జీవిస్తూ ఉండేది. గుడ్డితనానికి తోడు ముసలితనం తోడై ఆహారం తెచ్చుకోవడానికి కూడా చేతకాక అవస్థ పడుతుండేది. దాన్ని చూసిన పక్షులు జాలిపడి తాము సంపాదించిన ఆహారంలో కొంత దానికి పెట్టేవి. అందుకుగాను ఆ చెట్టుపైనున్న పక్షి పిల్లలను కాపాడుతూ గ్రద్ద కాలం గడుపుతూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు పక్షులన్నీ ఆహారం కోసం వెళ్ళడం చూచి ఒక జిత్తులమారి పిల్లి పక్షి పిల్లలను తినాలని ఆ చెట్టు ఎక్కింది. పిల్లిని చూచి భయపడిన పక్షి పిల్లలు అరవసాగాయి. శత్రువెవడో వచ్చాడని గ్రహించిన గ్రద్ద, ఓరి దుర్మార్గుడా, నీవెవడు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గద్దించింది. నేను పిల్లిని అని చెప్పగా అది వినిన గ్రద్ద, నువ్వు తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపో, పోకపోతే నీ ప్రాణాలు నీకు దక్కవు, పోతావా లేదా అని కోపంగా గద్దించింది. గ్రద్ద మాటలకు పిల్లి గజగజా వణికి, అయ్యా, నేనెంతో పాపం చేస్తేనే ఈ పిల్లి జన్మనెత్తాను. అనేక పాపాలు అనుసరించి కొంతకాలంగా నాకు జ్ఞానం కలిగి మాంసము ముట్టక సత్వము తప్పక చంద్రాయణం వ్రతమాచరించి తిని గంగా స్నానం చేసి పెద్దల దగ్గర ధర్మ మార్గం తెలుసుకోవాలని ఆశతో మీ వద్దకు వచ్చాను, కానీ వేరొక దురాలోచనతో రాలేదు. కాబట్టి నా యందు దయదలిచి నన్ను శిష్యునిగా స్వీకరించండి అని గ్రద్దతో పలికింది. పిల్లి వినయంగా పలికిన మాటలను గ్రద్ద సంతోషించి పిల్లిని తన శిష్యునిగా అంగీకరించింది. ఆనాటి నుండి ప్రతిరోజు పక్షులు లేని సమయంలో ఆ చెట్టుపై గ్రద్ద, పిల్లి కాలక్షేపం చేయసాగాయి. కొన్ని రోజులు అలానే నమ్మకం కలిగించి పిల్లి తెలివిగా చెట్టు మీదకు పాకి గూళ్ళోని పక్షి పిల్లలన్నిటినీ తినేసింది. ఆ ఈకలను, ఎముకలను గ్రద్ద నివసిస్తున్న చెట్టు త్వరలో పడేసింది. గుడ్డి గద్దకు ఆ విషయం ఏమీ తెలియదు. క్రమంగా పక్షులకు తమ పిల్లలు కనపడటం లేదని అనుమానం కలిగింది. వెంటనే గ్రద్దను అడిగాయి. అది తనకేం తెలియదని చెప్పింది. కానీ దాని తొర్రలో ఉన్న ఈకలను, ఎముకలను చూచి, ఈ పాడు గ్రద్ద మనమిచ్చే ఆహారం చాలక మనం లేని సమయం చూచి మన పిల్లల్ని పొట్టనబెట్టుకుంది అని భావించి పక్షులన్నీ కలిసి గ్రద్దను పొడిచి చంపేశాయి. గ్రద్ద చనిపోయింది. గ్రద్ద చనిపోయిన తర్వాత ఆ చెట్టు మీదున్న పక్షులందరూ ఎంతో బాధపడ్డారు. మనమే మన రక్షకుణ్ణి చంపేశామా అని విచారించాయి. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. అయితే కొంతకాలం తర్వాత ఆ చెట్టు దగ్గరకు ఒక తెలివైన గుడ్లగూబ వచ్చింది. అది అక్కడి పరిస్థితిని గమనించి పక్షులను పిలిచి ఇలా చెప్పింది, మీరు చేసిన తప్పు 2 భాగాలుగా ఉన్నాయి. ఒకటి నిజం తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోవటం, మరొకటి బయట వారి మాటలు వెంటనే నమ్మడం. అది విన్న పక్షులు ఆశ్చర్యపోయి అడిగాయి, అయితే అసలు నేరస్తుడు ఎవరు అని అడిగారు. గుడ్లగూబ ప్రశాంతంగా ఇలా చెప్పింది, మీ చెట్టు దగ్గరికి వచ్చిన ఒక కొత్త వ్యక్తి, ఆ పిల్లి. అది మాయ మాటలతో మీ నమ్మకం పొందింది, కానీ మీరంతా దాని గురించి పూర్తిగా తెలుసుకోలేదు. అది విన్న పక్షులు తలలు వంచుకున్నారు. అంతలో కొద్ది రోజులకు ఆ పిల్లి ఏమీ తెలియనట్టు ఆ చెట్టు వద్దకు వచ్చింది. కానీ ఈసారి పక్షులు జాగ్రత్తగా ఉండి దానిని పట్టుకొని తరిమేశాయి. చూశారు కదా, తీయని మాటలు చెప్పిన వారిని వెంటనే నమ్మకూడదు. కొత్తగా వచ్చిన వారిని పరీక్షించకుండా దగ్గరికి అనుమతించకూడదు. నిజం తెలుసుకోకుండా తీర్పు ఇవ్వడం ప్రమాదకరం. ఈ కథ వల్ల మనకేమర్థమైంది? అనుమానం ఉన్నప్పుడు ఆలోచించాలి. ఆలోచించకుండా చర్య తీసుకుంటే నష్టమే మిగులుతుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథలు మీ పిల్లలకి వినిపించాలంటే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.